హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ టేల్స్ బై తేజ. సో ఇవాళ నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. సో ఇది చాలామందికి ఇష్టమై ఉంటుంది కన్ఫామ్గా. సో ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకుని 1 డే బిఫోర్ ఒక బౌల్ తీసుకుని మనం అందులో కావలసిన పెసలు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు అండ్ కొంచెం కందిపప్పు. సో ఇవన్నీ నానబెట్టుకుని మనం సోక్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. తర్వాత అందులోనే మనం కొంచెం అల్లం కావాల్సిన ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత అల్లం అది తీసుకుని నీట్గా దానికి మనము చెక్కు అంతా తీసేసి నీట్గా కట్ చేసేసుకోవాలి. తర్వాత మనం కావాల్సిన పచ్చిమిర్చి ఎక్కువ అవసరం లేదు, కారం ఎక్కువైపోతుంది, ఒక 4 చాలు. 4 నీట్గా మనం కట్ చేసేసుకుని మిక్సీలో యాడ్ చేసేసుకోవటమే. సో ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే ఈ అల్లము పచ్చిమిర్చి మనకి టేస్ట్ ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుంది. పచ్చిగా ఉండకుండా ఈ యొక్క ఘాటు ఫ్లేవర్ తగిలితే టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ వేసేసాక మనం మిక్సీలో మంచిగా గ్రైండర్లో వేసుకునే వాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు. మిక్సీలో అయితే ఈజీగా అయిపోతుంది అని చెప్పి, మనకి త్వరగా పని కూడా త్వరగా అవుతుంది అని చెప్పి అండ్ మిక్సీలో ఇవన్నీ వేసేసుకుని మంచిగా వాటర్ పోసేసుకోవాలి. సో కావాల్సినంత వాటర్, మరీ ఎక్కువ పోసేసుకుంటే పలసగా అయిపోతుంది. సో కావాల్సినంత పోసుకుని మంచిగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. సో గ్రైండ్ చేసేసుకున్న దాన్ని మనం నీట్గా బౌల్లోకి, మెత్తగా అయిందో లేదో ఒక్కొక్కసారి మనం చేత్తో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని మనకి మెత్తగా తగులుతుంది అన్నట్లయితే మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. సో మంచిగా సర్వ్ సో ఇదంతా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన పప్పు ఉంది కదా, అది కూడా మళ్ళీ మనం మిక్సీలోకి తీసేసుకున్నాం. సో మొత్తం మనం మిక్సీలోకి తీసేసుకుని మంచిగా దాన్ని కూడా మనం గ్రైండ్ చేసేసుకున్నాం. సో దీనికి తగిన అల్లము పచ్చిమిర్చి కూడా మనం ముందు దాంట్లో వేసేసాం కాబట్టి మొత్తం కలిపి మిక్స్ చేసేస్తాం కాబట్టి మంచిగా కలిసిపోతుంది, మొత్తానికి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో మంచిగా మొత్తానికి కలిపి మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. సో మంచిగా తీసేసుకున్న తర్వాత రెండు 2 టైమ్స్ మనము మిక్సీ వేసింది మంచిగా తీసేసుకోవాలి. సో తీసేసుకున్న తర్వాత మనం మంచిగా దీంట్లో మనం ఉప్పు వేసుకోవాలన్నమాట. సో కావాల్సినంత సాల్ట్, ఎక్కువ తక్కువ కాకుండా సరిపడా సాల్ట్ వేసుకుంటే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది మనకి చాలా హెల్దీ కూడా. మార్నింగ్ ఇలా అన్ని పప్పులు కలిసి మనం నానబెట్టుకుని తినటం వల్ల మంచి హెల్దీ. సో ఇప్పుడు మనం కొబ్బరి చట్నీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని కావాల్సినంత పచ్చిమిర్చి. సో కొంతమంది ఓన్లీ పచ్చిమిర్చితోనే చేసుకుంటారు, కొంతమంది ఓన్లీ ఎండుమిరపకాయలతో చేసుకుంటారు. సో మేము 2 కలిపిన కాంబినేషన్తో చేసుకుంటాం. సో కావాల్సినంత పచ్చిమిర్చి నాకు తెలిసి ఒక 5 to 6 అయితే నేను వేశాను. సో తర్వాత ఒక 3 to 4 మనం ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా దాన్ని ఫ్రై చేసుకుంటే మనకి ఫ్లేవర్ అయితే బాగుంటుంది. సో తర్వాత కొబ్బరి, చాలామంది కొబ్బరిని కూడా వేపుకుంటారు. సో మేమైతే మళ్ళీ ఫ్రై చేయము. మంచిగా కావాల్సినంత కొబ్బరి మనం మిక్సీలోకి తీసేసుకుని మనకి ఎంత కొబ్బరి కావాలంటే అలా అనమాట. సో చాలామంది ఇందులో లైక్ వేరుశెనగ గుళ్ళు వేసుకుంటారు చట్నీకి అని చెప్పి. సో మేమైతే రైస్లోకి కూడా తినడానికి బాగుంటుంది, రెండిటికి బాగుంటుంది అని చెప్పి మేము ఇలా అయితే ఓన్లీ ఈ కొబ్బరితోనే కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాం. సో కావాల్సినవన్నీ మనము మిక్సీలోకి వేసేసుకోవాలి. చింతపండు కూడా మనం మంచిగా నానబెట్టుకోవాలి. కావాల్సినంత ఎక్కువ వేస్తే పులుపు వచ్చేస్తుంది. సో కావాల్సినంత చింతపండు మనం నానబెట్టుకోవాలి వాటర్లో. సో ఇప్పుడు అన్నీ మనం మిక్సీలో వేసేసుకోవాలి. ఏమైతే మనం ఇందాక ఫ్రై చేసుకున్నామో ఆయిల్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఈ యొక్క కొబ్బరి అండ్ కొంచెం చింతపండు మనం ఇందాక సోక్ చేసుకున్నాం కదా, అది జీలకర్ర అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, కావాల్సినంత సాల్ట్. మరీ ఎక్కువ అయిపోకుండా, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కొబ్బరి స్వీట్గా ఉంటుంది కదా. సో కావాల్సినవన్నీ మనం వేసేసుకొని మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవటమే. సో ఇప్పుడు మనం నీట్గా మనకి అన్నీ ఫ్రై అయినాయి కాబట్టి కొంతమంది కొబ్బరి కూడా ఫ్రై చేసుకుంటారు. సో ఫ్రై అక్కర్లేదు, ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మంచిగా కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మంచిగా మనం మిక్సీ పట్టేసుకుని అది బౌల్లోకి తీసేసుకుని తాలింపు వేసేసుకుని లాస్ట్లో ఇంగుతో తాలింపు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ మీరు అందరూ ట్రై చేయండి.